చట్టాలు వెంటనే నూతన అయ్యాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అయ్యాన్ని వెంటనే చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ చేయండి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విడుదల చేయాలి. పెండింగ్ లో 3 డిఏలను విడుదల చేయాలి. పెండింగ్ లో 3 డిఏ సమ్మెను ప్రకటించాలి. అయ్యాన్ని వెంటనే విడుదల చేయాలి. 3 ఎర్ర లీవులు వెంటనే విడుదల చేయాలి. 3 ఎర్ర లీవులు వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఏలూరు జిల్లా ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు జాతీయ వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అలాగే అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మా రాష్ట్ర ఏపీఎన్జీఓస్ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ సాగర్ గారి ఆధ్వర్యంలో నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవాళ జరుగుతున్న ఈ యొక్క సమ్మెకు మేమంతా కూడా సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఏలూరు కలెక్టరేట్ వద్ద మరి ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న లేబర్ కోడ్లని తీసుకొచ్చిన చట్టాలను వెంటనే కూడా రద్దు చేయాలని చెప్పి, అలాగే కనీస వేతన సవరణని ఇవ్వాలని, పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే మరి పిఎస్యూల్లోనూ అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అలాగే సొసైటీలో పనిచేస్తున్న వారందరికీ కూడా 62 ఏళ్ల వయసు పదవి విరమణ పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్న టీఏలను విడుదల చేయాలని చెప్పి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగులందరితో కూడా ఇక్కడ రావడం జరిగింది. మాకు రావాల్సిన మరి 12వ పిఆర్సీ, ఇవాళ 12వ పిఆర్సీ కమిషన్ని గత ప్రభుత్వం వేసింది. అయితే ఆ కమిషనరు ఆయన మరి రిజైన్ చేసి వెళ్ళిపోవడం తర్వాత 30 నెలలుగా ఇప్పటివరకు కమిషన్ వేసిన మరి చందాన ఏ రోజు లేదు. 12వ పిఆర్సీని వెంటనే వేయాలని చెప్పి 12వ పిఆర్సీ ప్రకటన చేసిన తర్వాత మధ్యంతర వృత్తిని 40% ప్రకటించాలని చెప్పి ఏపీఎన్జీఓస్గా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్న జేఏసీ ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న బకాయిల్ని, మరి గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే దాదాపుగా 15,000 కోట్ల రూపాయల బకాయిలు మెల్లిగా తీసుకురావడం జరిగింది మా యొక్క విజ్ఞప్తి మేరకు. అయితే ఇంకా 15,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా 2024లో రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా ఇంకా గ్రాట్యుటీ ఇవ్వలేదు, ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్ ఇవ్వలేదు. అలాగే పోలీసులకు సరెండర్ లీవ్ ఇస్తామని చెప్పారు, 3 సరెండర్ లీవ్, 1 సరెండర్ లీవ్ ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించి 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 3 డిఏలు కూడా మాకు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ మరి తీర్చడానికి కోసం మరి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని మరి ఇవాళ జయప్రదం చేయడానికి మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి, వారికి కార్మిక సంఘాలకి, ఏఎస్జీఎఫ్కి మద్దతు తెలియజేయడానికి వాళ్ళంతా కూడా మేము ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ యొక్క ఐక్య పోరాటాలతోటి ఇవన్నీ సాధించుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ, మీరు ఏదైతే చేపట్టారో 4 లేబర్ కోడ్లని మరి రద్దు చేయాలని చెప్పి 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చేస్తా ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్న 3 డిఏలు, ఇవాళ హెల్త్ కార్డ్స్, ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్, మరి పోలీసులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా సరైన విధానంలో పనిచేయడం లేదు. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ విధానాన్ని పెంచి మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని 5 లక్షలకు పెంచాలని చెప్పి కూడా మేము ఏపీఎన్జీఓస్ అసోసియేషన్గా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సాధించుకోవడం కోసం ఇవాళ మేము దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మేము మద్దతు ప్రకటించామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర స్థాయి సంఘం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఇక్కడ ఏలూరు జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు గారు, రామారావు గారు ఈ లంచ్ అవర్ కార్యక్రమాన్ని ఇంత బాగా అరేంజ్ చేసినందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ, కార్మిక చట్టాన్ని రద్దు చేయాలండి, పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి, పిఆర్సీని అమలు చేయాలి, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను అమలు చేయాలండి, మాకు రావాల్సిన బకాయిలు డిఏలు అన్నీ అమలు చేయాలి, అన్నిటిని రద్దు చేయాలని కోరుకుంటూ నా పేరు నరసరామారావు, జిల్లా జేఏసీ కన్వీనర్.
ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి. ఈనాటి ముఖ్యమంత్రి గతంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు, సంపద సృష్టిస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం, ఉద్యోగుల భవిష్యత్తుని మేము చూసుకుంటామన్నారు. ఉద్యోగుల భవిష్యత్తు చూసుకుంటామంటే కనుక మాకు కొండ మీద కోతిని తెచ్చిస్తారనుకోలేదు, కనీసం మాకు తినడానికి తిండి రూట్ లేకుండా చూస్తారనుకున్నాం. జీతాలు ఇవ్వడం తప్ప ప్రతి 6 నెలలకి ఇవ్వాల్సిన డిఏ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు పూర్తయి 3 డిఏలు పెండింగ్ ఉన్నా సరే డిఏలు పెండింగ్లో పెట్టారు. డిఏలు కనీసం మినిమం అవసరం. ఈ రోజున ప్రతిదీ నిత్యావసర వస్తువులు పెరుగుతుంది, మేము అడిగేది డిఏనే, అంతకుమించి ఏం అడగట్లా. సరెండర్ లీవ్ అంటారే ఇవ్వడం మానేశారు, అడుగుతున్నాం, వాళ్ళు ఎలాగో ఇవ్వటం లేదు. కనీసం ప్రతి 6 నెలలకి సక్రమంగా ఇవ్వాల్సిన డిఏ మాత్రం ఇవ్వటం లేదు. ఆ ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులు 10% మాత్రం దాన్ని అమలు చేస్తున్నారు. చక్కగా వచ్చే రాబడి తీసుకున్నారు తప్ప ఉద్యోగులు వసూలు చేసే ఆస్తి పన్ను కానీ ఏ ట్యాక్స్ అయినా సరే, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కానీ వసూలు చేసే ప్రతిదీ ప్రభుత్వం జమ చేసుకున్న తప్ప ఉద్యోగులకు సక్రమంగా సకాలంలో ఇవ్వాల్సిన డిఏలు కానీ సరెండర్ లీవ్లు కానీ ఏమీ ఇవ్వడానికి ఇష్టపడలేదు మన ప్రభుత్వం. పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. పీఆర్సీ వేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు. మొన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు నేను చూస్తాను చేస్తాను నా మీద వదిలేయండి అన్నారు. ఆయన మీద వదిలేసి అప్పుడే 15 రోజులు అయింది. ఇప్పటివరకు మరి ఏం చూసిన దాఖలాలు చేసిన దాఖలాలు కనబడలేదు. ఎందుకంటే కనుక పీఆర్సీ కమిషన్ వేయకపోతే కనుక ఉద్యోగులు ఆల్రెడీ ఇప్పటికే 2 ఇయర్స్ నష్టపోయారు, 24 నెలలు నష్టపోయారు, 28 నెలలు నష్టపోయారు దగ్గర. ఇంకెంతకాలం నష్టపోవాలో అర్థం కావట్లా. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన తర్వాత స్టిపులేటెడ్ పీరియడ్ 6 months అడుగుతారు, మరి దాన్ని సాగదీస్తూ కొంతకాలం తీసుకెళ్తారు. ఇటువంటి పరిస్థితులు కనుక ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు సకాలంలో ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.